బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. మన ఆత్మలో ఎటువంటి శ్రద్ధ ఉంది, ఆ శ్రద్ధకి ఆధారంగా ఎటువంటి గుణం ప్రభావంలో మనం ఉన్నాం, ప్రతి విషయానికి సంబంధించి పూర్తిగా ఇదే గుణంలో ఉన్నాము అని చెప్పలేము. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క గుణ ప్రభావంతో ఉంటాం. మన ఆత్మలో ఆహారానికి సంబంధించి, ఆరాధనకి సంబంధించి, యజ్ఞాలకి సంబంధించి అంటే సేవకి సంబంధించి, తపనకి సంబంధించి, దానం ఎటువంటి శ్రద్ధతో ఉన్నాము అనేది తెలుసుకోవడానికి, మనం తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని టిప్స్ ఇస్తారన్నమాట, క్లూ పాయింట్స్ ఇస్తారు. చూడు, ఈ ఉద్దేశంతో, ఈ భావనతో చేస్తున్నావా, అయితే ఇది ఇటువంటి శ్రద్ధ ఉంది ఆత్మలో. ఈ భావనతో చేస్తున్నావా, అయితే ఇటువంటి శ్రద్ధ ఉంది ఆత్మలో అని ఈ విధంగా తెలియజేస్తారు. సో మనం ఆహారాల గురించి, ఆరాధన గురించి, యజ్ఞాలు, సేవ, మనం చేసే సేవ వెనక మన భావన, సేవ గురించి, ఇంకా తపస్సు గురించి తెలుసుకున్నాం. ఈరోజు దానము, ఓం తత్ సత్, ఈ పదాల యొక్క ఆంతర్యం ఏంటి, ఈ పదాన్ని ప్రయోగించడం వెనక ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకుందాం. సరే, 20వ శ్లోకం. దానము చేయుటయే కర్తవ్యము అను భావముతో తగిన ప్రదేశముల యందును, దుర్భిక్షాది కాలముల యందును, ఆకలి దప్పులతో బాధపడవారు, అంగవైకల్యము గలవారు, రోగులు మొదలగు వారికిని, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థ భావముతో చేయబడు దానము సాత్విక దానం అనబడును. అంటే ఇన్ని కండిషన్స్ చెప్పారు, కానీ ఇక్కడ ఒకటే మాట, దానము చేయుటయే కర్తవ్యము. నా దగ్గర ఉన్నదేదో నలుగురికి పంచాలి, ఇది నా కర్తవ్యము. అంటే ఇది నా ప్రాయశ్చిత్తం. నా ప్రాయశ్చిత్తాన్ని పూర్తి చేసుకోవడానికి నాకు విశ్వం ఒక అవకాశం ఇచ్చింది. నా దగ్గర ఉన్నదాన్ని నలుగురికి పంచే అవకాశం ఇచ్చింది. అవతలవాడు తెలిసినవాడా, తెలియనివాడా, బ్రాహ్మణుడా, క్షత్రియుడా, ఆకలితో ఉన్నాడా లేదా, వాడు కష్టపడగలడా, కష్టపడలేడా, ఇవ్వాలా వద్దా, వీడికి పాత్ర ఉందా, వీడి పాత్రత మంచోడా, చెడ్డోడా, ఏమీ ఆలోచించకుండా, దేశ కాల మాన పరిస్థితులతో సంబంధం లేకుండా నా ముందుకి చెయ్యి చాచి ఎవరైనా వచ్చారు అంటే నేను ఇచ్చేయడమే నా కర్తవ్యం అనే భావనతో చేసేది. ఎటువంటి విచక్షణలు, లాజికల్ థింకింగ్లు ఏమీ చేయకుండా, ఏంతో సంబంధం లేకుండా నా కర్తవ్యము, నేను ఇవ్వగలనా లేదా, ఇవ్వగలనంటే ఇచ్చేయడం, లేదంటే ఊరుకోవడం. కర్తవ్యంగా భావించి ఇవ్వడం, లెక్కలు కట్టడము, కండిషన్లు చూడడము, పనికి వస్తాడా, పనికి రాదా, ఇవ్వచ్చా, ఇవ్వకూడదు, తర్వాత ఈ డబ్బులతో వాడు ఏం చేస్తాడు, ఎలాగుంటుంది, ఏంటి, ఇవి ఏవి ఆలోచన లేకుండా, ఎక్కువ తెలివితేటలు వినియోగించకుండా ఆ క్షణం అనిపించింది చేసేయాలి. అది సాత్విక దానము. ప్రత్యుపకారము ఆశింపక నిస్వార్థ భావముతో, స్వార్థం, అమ్మో నేను ఇచ్చేస్తే మరి నా పరిస్థితి, స్వార్థం లేకుండా. తర్వాత ప్రత్యుపకారము, తిరిగి ఈరోజు నేను ఇచ్చాను కదా, రేపు నాకు వస్తుంది, రావాలి అనేది ఆలోచించకుండా, ఇలాగ లెక్కలు కట్టకుండా ఇవ్వడం నా కర్తవ్యం, ఇచ్చేసా అంతే. ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇచ్చేయడమే. ఎందుకంటే ఈరోజు మనం ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నాం, ఇస్తున్నాం, కానీ ఇవ్వడం వెనక మన భావన ఏంటి అనేది మనం చెక్ చేసుకోమంటున్నారు. ఎవరికి తోచిన స్థితిలో వాళ్ళు దానం చేస్తున్నాం. రూ. 10 ఉన్నవాడు రూ. 2 ఇస్తున్నాడు, రూ. 1000 ఉన్నవాడు 200 ఇస్తున్నాడు, డబ్బులు ఇవ్వలేనివాడు తాను సర్వీస్ చేసి, అంటే
అక్కడ తన సమయాన్ని, తన శారీరక శ్రమని వెచ్చించి అక్కడ చేస్తారు. కొంతమందేంటంటే ఆలోచన, మంచి మంచి ఆలోచనలు, సులువైన ఆలోచనలు ఇస్తూ అలాగ సర్వీస్ అలాగ దానం చేస్తుంటారు. ఇలాగ సమయాన్ని ప్రతీదీ ఏదైతే మన దగ్గర ఏది మనం ఏమి ఇవ్వగలిగితే మన సమర్థత, తెలివి, సులువు, డబ్బు ఏదైతే అది ప్రత్యుపకారం ఆశింపక స్వార్థం, నిస్వార్థ భావముతో దానము చేయడమే కర్తవ్యము. ఇది నా కర్తవ్యము చేసేసాను అన్నట్టుగా చేసే దానము సాత్విక దానము. అంటే దానం విషయంలో మన శ్రద్ధ సాత్వికంకొచ్చింది. మన భావన ఈ విధంగా ఉంటే. ఓకే. నెక్స్ట్ 21. కానీ ప్రత్యుపకారం ఆశించి గాని, ప్రతిఫలాపేక్షతో గాని, వివిధములగు ఒత్తిడులకు లోనై గాని, బాధపడుచు విధిలేక ఇచ్చు దానము రాజస దానము. అంటే ఈరోజు నేను ఎవరికైనా నేను అన్నదానానికి డబ్బులు కట్టాను. నలుగురికి అన్నం పెట్టాను. రేపొద్దున నా కుటుంబానికి అన్నానికి లోటు లేకుండా ఉంటది. నాకు అన్నానికి లోటు లేకుండా ఉండాలి. నాకు అవసరమైనప్పుడు ఎవడో ఇవ్వాలి. ఇస్తాడు. నాకొస్తది. ప్రత్యుపకారం ఆశించి. ప్రతిఫలాపేక్షతో ఫలితాన్ని ఆశించి. ఈరోజు ఇప్పుడు ఒక సంస్థలో ఉండి ఇంతింత డొనేషన్స్ ఇస్తే, అబ్బా! ఎంత డొనేషన్ ఇచ్చారు. ఎంత మంచివాళ్ళు. వీళ్ళెంత దానక ఎ దా ఏంటి దానకర్తలు అని గుర్తింపులు కోరుకుంటూ, వివిధములకు ఒత్తిడులకు లోనై, ఈరోజు ఇది చేస్తే గాని రేపొద్దున్న ఇక్కడి నుంచి నాకొక ఫేవర్ రాదు. ఏదో ఒక అంటే కాలిక్యులేషన్స్ అన్నమాట. ఇక్కడేంటంటే ఇస్తుంటాం. కానీ దీని వలన నాకిది రావాలి అనే ఒక కాలిక్యులేషన్ ఉంటది. అందుకు ఇక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడేంటంటే ఇచ్చే పరిస్థితి లేదు. కానీ కష్టపడి మనసుని చంపుకొని ఇస్తారు. ఎందుకు? అంటే అటునుంచి ఏదో వస్తదని. వివిధములగు ఒత్తిడులకు లోనై గాని బాధపడుచు విధి లేక ఇవ్వక తప్పదురా బాబు! ఇవ్వకపోతే ఇంకా మన పరిస్థితి బాగోదు అని బాధపడుచు ఇష్టం లేకుండానే చేసేది. వచ్చి ఎదురుగా నిల్చున్నారు. ఇప్పుడు ఇవ్వకపోతే పక్కనున్న జనాలు ఏటనుకుంటారో, ఛీ! ఒక రూ. 2 ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నాడు. ఈడేం మనిషి అని ఇలాగ అనుకుంటారు కావల్లా. నా గురించి ఏమనుకుంటారో ఏటో అని ఇష్టం లేకపోయినా బాధపడుచు ఇంకో దిక్కు లేక చేస్తాం చూసారా? అటువంటిది. ఇలాంటి భావన. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. చెయ్యడం అనేది జరుగుతుంది. దానం ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ దాని వెనక భావన ఈ విధంగా ఈ 4 రకాల భావన ఈ నాలుగిట్లో ఏ ఒక్కటైనా కూడా ఈ 4 అయినా కూడా అది రాజస దానము. అంటే దానం విషయంలో ఆత్మలో ఉన్న శ్రద్ధ రజోగుణంతో ఉంది. దానం విషయంలో. నెక్స్ట్ 22. సద్భావము లేకుండా దానము పుచ్చుకొని వారి ఎడల గౌరవ మర్యాదలు చూపక తృణీకార భావముతో చీకొట్టుచు అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశకాలోచితము కాని దానము తామస దానమని అందరూ. ఇక్కడేంటంటే ఎవరైతే అందుకుంటున్నారో వాళ్ళ పట్ల గౌరవం లేదు. వాళ్ళని అసహ్యించుకుంటూ, తిట్టుకుంటూ, ఆ మాత్రం పని చేయలేవా? ఒళ్ళు బానే ఉన్నావు కదా! కాళ్ళు చేతులు పని చేస్తున్నాయి కదా! నువ్వు ఇలాంటోడివి, నువ్వు అలాంటోడివి అని తిట్టుకుంటూ, అసహ్యించుకుంటూ వాళ్ళకి జ్ఞానబోధ చేస్తూ అక్కడ ఇచ్చేస్తాం. ఓ రూ. 10, రూ. 5 ఎంతో కొంత ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత ఒక గంట వరకు హ్మ్. ఇలాగే ఈ స్తోత్రాలన్నీ అవుతా ఉంటాయి. అందుకనే సద్భావం లేకుండా, భావన సరిగ్గా లేదు. మంచి భావన లేదు. దానం చేయడమే నా కర్తవ్యం అనే భావన లేదు. దానము పుచ్చుకుని వారి ఎడల గౌరవములను చూపక, ఎవరైతే అందుకుంటున్నారో వాళ్ళ పట్ల గౌరవం లేదు. తృణీకార భావముతో చీకొట్టుచు, ఛీ! ఇలాంటోలీలు. ఛీ! వీడు తాగుబోతు. ఛీ! వీడిలాంటోడు. ఛీ! అలాగా తృణీకార భావం. చీదరించుకుంటూ, చీకొట్టుచు అయోగ్యులకును, అపాత్రులకును, యోగ్యత లేనివాడికి, పాత్రత లేనివాడికి అని అంటున్నారు. ఇక్కడ ఎదుటివాడికి పాత్రత ఉందా లేదా, యోగ్యత ఉందా లేదా అని చెక్ చేయడానికి మనం ఎవరమి? అంటే ఇక్కడ మనం జడ్జ్ చేస్తున్నాం. వీడు పాత్రుడు కాదు. హ్మ్. ఎవరికైనా గుర్తుందో లేదో గానీ నాకు బాగా బుర్రలో నాటుకుపోయిన మాట. సార్ అంటారు, "మీరిచ్చే రూ. 10 దానంకి చొక్కా చింపుకొని, చిరిగిన బట్టలేసుకొని, నల్లగా మసి పూసుకొని నిల్చోవాలా? అప్పుడు గాని ఇవ్వబుద్ధి అవ్వదా?"
అని అంటారు. అది మన మైండ్ సెట్. ఆ గుడి ముందున్న బిచ్చగాడు అతి హీనంగా, దీనంగా, ఘోరాతి ఘోరంగా ఉంటేనే రూపాయి ఇవ్వాలనిపిస్తది. ఇది ఎటువంటి దానం? ఇది ఎటువంటి ఆలోచన? ఎప్పుడు కూడా చెయ్యి చాపి అడుక్కునే పరిస్థితికి వచ్చారు అంటే ఎంత వాళ్ళ మనిషి తన అహాన్ని చంపుకొని గాని వాడు అడగలేడు. ఏం మనం అడగగలమా ఎవరినైనా చెయ్యి చాపి? మన హస్బెండ్‌ని మనకు అడగాలంటేనే ఏండి డబ్బులివ్వండి అని అధికారంగా అడుగుతాం గానీ, ప్లీజ్ అండి ఇవ్వరు అని అడుగుతామా? ఏంటి నీ సొమ్ము మీద నాకు హక్కుంది కదా అనుకుంటాం. అలాగే ఉంటామా లేదా? ఎవరి కోసం పని చేయవు? ఇది మన ఇల్లు కాదా? మన పని కాదా? చెయ్యి అంటాం. ప్లీజ్ కొంచెం చెయ్యవు అంటామా? చెయ్యి చాచి అడగడం అనేది చిన్న విషయం కాదు. అంతవరకు ఆ పర్సన్ ఎదుటి పర్సన్ వచ్చారు అంటే అంతకు మించి మనం ఆలోచించాల్సిన పని లేదు. అక్కడ అసలు ఆలోచనే లేదు. ఏం ఆలోచించక్కర్లా. కానీ ఇక్కడ జడ్జ్ చేస్తాం అనమాట. వీడు ఎలిజిబుల్లా? కాదా? వీడి పాత్ర ఉందా? పాత్ర లేదా? అని జడ్జ్ చేయడం. ఆ మెంటాలిటీ. అటువంటి స్వభావం. దేశకాలం దేశకాలోచితము కాని దానము. అక్కడికి ఆ సమయానికి అది అవసరం లేదు. ఆ పరిస్థితికి అది అవసరం లేదు. అవసరం లేదనేది కూడా అర్థం చేసుకోకుండా చేయడం. ఎప్పుడు అవసరమో అప్పుడు ఇవ్వడం మానేసి, అవసరం లేని వాడికి, అక్కర్లేని వాడికి అందించడం. ఇలాగా పూర్తిగా సంబంధం లేనట్టుగా చేసే దానము దేనికి సంబంధం లేదు. గౌరవం లేదు, మర్యాద లేదు, కర్తవ్యం అనే భావన లేదు, సద్భావం లేదు. చీదరించుకుంటూ, అసహ్యించుకుంటూ, తిట్టుకుంటూ అమ్మో! వీడు దొంగ గావాలా, వీడు ఇలాంటోడు గావాలా, వాడు అలాంటోడు గావాలా, వీడికి ఇస్తే మళ్ళీ ఈ ఇంటి మీద పడి దొంగతనం చేస్తారు గావాలా, ఇలాగ రకరకాల ఆలోచనలతో చేసేది. తామస దానం. అంటే దానం విషయంలో మన ఆత్మలో అటువంటి శ్రద్ధ ఉంది. దానము అనే పదంలోనే ఇవ్వడం అని అర్థముంది. ఆ ఇవ్వడం వెనక ఇన్ని రకాల ఆలోచనలు అవసరం లేదు. ఇది మనం డెవలప్ చేసుకోవాల్సిన దానం విషయంలో మనలో డెవలప్ చేసుకోవాల్సిందేంటంటే సాత్విక దానం. అయితే మన ఆత్మలో ఎటువంటిది ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. అదెలా చెక్ చేసుకుంటాం? మన ముందుకు ఎవరైనా వచ్చి చేయి చాపుతున్నారు. అప్పుడు అన్‌కండీషనల్‌గా, స్పాంటేనియస్‌గా ఆ క్షణం అడిగాడు కదా అని గబుక్కున తీసి ఇవ్వగలిగామా? ఒక లెక్క. ఆ వ్యక్తిని చూసి క్షుణ్ణంగా గమనించి పుణ్యమొస్తదా? లేదా? అని ఆలోచించి లెక్కలు కట్టిచ్చామా? ఒక లెక్క. ఛీ! ఆ మాత్రం పని జేసుకోలేవా? కాళ్ళు చేతులు పని జేస్తున్నాయి కదా! అడుక్కోడానికి ముందుకొచ్చేస్తారు. ఇలాంటోళ్ళు, అలాంటోళ్ళు అని అసహ్యించుకుంటూ చేస్తున్నామా? అదొక లెక్క. లోపల భావన ఎలా ఉందనేది మనం గమనించుకుంటే, దానం విషయంలో మన ఆత్మలో ఎటువంటి భావన ఉంది, ఎటువంటి గుణం ఉంది అనేది మనకే తెలిసొస్తది. ముందు వెతుక్కోవాలి. అన్వేషించుకోవాలి. అన్వేషించుకున్నాక మనకు నచ్చినట్టుగా ఉంటే వెరీ గుడ్. మనకు నచ్చనట్టుగా ఉంటే మార్చేయాలి. అలా మెల్లమెల్లగా కూడా ఆత్మలో ఉన్న శ్రద్ధని మార్చే అవకాశం ఉంటాది. మార్చుకోవాల్సిన బాధ్యత మనదే. అది చెప్తారు. ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగంలోన. నెక్స్ట్ ఓం తత్ సత్ అని 3 విధములగు పేర్లు సచ్చిదానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశింపబడినవి. ఆ పరమాత్మ నుండియే సృష్ట్యాదియందు బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు ఏర్పడు ఏర్పడుట జరిగినవి. అంటే ఎప్పుడైతే పరమాత్మ సృష్టిని సృష్టించారో అప్పుడే వేదాలను, బ్రాహ్మణులను, యజ్ఞాలను సృష్టించారు. ఇక్కడ బ్రాహ్మణులంటే బ్రహ్మజ్ఞానాన్ని బోధించేవాళ్ళు. ఈ బ్రహ్మాండం యొక్క తత్వాన్ని తెలియజేసేవాళ్ళు. వాళ్ళు తెలుసుకున్నారు. మనకు తెలియజేస్తారు. వేదములు అంటే ఏది సరి అయినది, ఏది సరికాదు, ఏది ధర్మం, ఏది అధర్మం అనే మాన్యువల్. ఓకే. తర్వాత యజ్ఞములు, సేవలు చేయడం. ఈ సేవతోనే మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతాం. మన కోసం మనం చేసే పని వేరు. మనకి ఏ లాభము లేదు. ఏమీ లేదు. ఏ ప్రయోజనము లేదు. పక్కవాళ్ళ కోసం సేవ చేస్తాం. ఇది నాది అనే భావనతో, ఇది నా ప్రాయశ్చిత్తం అనే భావనతో చేసే సేవ యజ్ఞము కింద లెక్కొస్తది. సో, ఇలాగ ఇయన్నీ కూడా
పరమాత్మ మనకి అందించారు. ఈ సృష్టిని సృష్టించినప్పుడే, మానవుల్ని సృష్టించినప్పుడే, మానవుడు తనని తాను ఏ విధంగా ఉద్ధరించుకోవచ్చు, ఒక ఉన్నత ఆత్మగా ఎలా తయారవ్వచ్చు, తాను కూడా పరమాత్మంతగా ఎలా ఎదగొచ్చు అనే ఏమంటాం గైడ్‌లైన్స్ అన్నమాట ఇవన్నీన. ఈ బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానాన్ని బోధించేవాడు. ఇప్పుడక్కడ ఉంది, చెప్పేవాడు ఉంటే కదా మనకు అర్థమవుతది. అదే విధంగా వేదములు స్క్రిప్ట్స్ అన్నమాట. ధర్మం, అధర్మం ఏంటి, ఈ సృష్టి ఏంటి, ఇవన్నీ ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉన్న ఎన్‌సైక్లోపీడియా వేదాలు. నెక్స్ట్ యజ్ఞములు. దాన్ని తెలుసుకొని మనం చేయాల్సిన ప్రతీది కూడా ఒక యజ్ఞంగా భావించి చెయ్యగలగాలి. ఇలా చేస్తూ చేస్తూ మనం ఆ పరమాత్మంత స్థితికి ఎదిగే అవకాశం ఉంది. సో, ఇవన్నీ కూడా సృష్టి సృష్టిని సృష్టించినప్పుడే ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి. అంటే మనకు అందించబడ్డాయి. ఇవి కూడా మనకు అందించబడ్డ గిఫ్ట్సే. అయితే ఈ మూడింటికి ఓము, తత్, సత్ అనే ఈ 3 పేర్లకి సంబంధం ఏంటి? ఓం, తత్, సత్ ఈ 3 కూడా పరమాత్మ యొక్క నామాలు అని చెప్తున్నారు. సచ్చిదానంద ఘన పరబ్రహ్మను నిర్దేశించినవి, నిర్దేశింపబడినవి. ఆయన్ని నిర్దేశించి చెప్పబడిన పేర్లు. అంటే అందరి పేర్లు భగవంతుడి పేర్లే కదా! ఆయనకంటూ సృష్టిలో 3 పేర్లున్నాయంట. ఓము, తత్, సత్. అయితే ఒక్కొక్క పేరుని ఏ భావనతో ఉచ్చరిస్తాం? ఒక్కొక్క పేరు పెట్టడం వెనక ఏ భావనుంది అనేది తర్వాత శ్లోకాల్లో చెప్తారు. అది చూద్దాం. 24 కనుక వేద మంత్రములను పఠించువారు శాస్త్ర విహితములైన యజ్ఞ దాన తపశ్చర్యలను సర్వదా ఓం అను పరమాత్మ నామమును ఉచ్చరించుచునే ప్రారంభింతురు. పరమాత్మ నామాన్ని ఉచ్చరిస్తూ అంటే ఓం అని చెప్తూ ప్రారంభిస్తారు. దేన్ని ప్రారంభిస్తారంట? యజ్ఞము, దానము, తపస్సు ఇలాంటి చర్యలు ఇలాంటివి చేసేటప్పుడు, యజ్ఞాలు చేసేటప్పుడు, దానాలు చేసేటప్పుడు, తపస్సులు చేసేటప్పుడు అది కూడా ఏంటి? శాస్త్ర విహితములైన ధర్మబద్ధమైన యజ్ఞాలు, ధర్మబద్ధమైన దానాలు, ధర్మబద్ధమైన తపస్సులు చేసేటప్పుడు ఓం అనే నామంతో మొదలుబెడతారు. వేద మంత్రములను పఠించువారు. అంటే ఎవరికైతే ఈ దానం వెనక, తపస్సు వెనక ఏంటిది యజ్ఞం వెనక ఆంతర్యం తెలిసి, అయ్యా! ఇవన్నీ మీరు మమ్మల్ని మేము ఉద్ధరించుకోవడానికే మాకిచ్చారు, మాకందించారు. మీకు ఎంతో కృతజ్ఞత తండ్రి అని ఆ కృతజ్ఞతను తెలియజేస్తూ వచ్చే నామమే ఓం. అంటే మనం ఎప్పుడైనా ఓం అనే నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు, ఓ పరమాత్మ నాకు నువ్వన్నీ ఇచ్చావు. నేనేమనుకున్నాను, నేను అనుభవ జ్ఞానాన్ని పొందాలి. నా ఆత్మ ఉన్నతాత్మ అవ్వాలి. నన్ను నేను ఉద్ధరించుకోవాలి. నేను ఇంకా ఉన్నతంగా అవ్వాలి. నేను పరమాత్మ స్థితికి ఎదగాలి అని ఒక సంకల్పం సంకల్పించా. దానికి నాకు మీరివన్నీ ఇచ్చారు. జన్మనిచ్చారు, శరీరాన్నిచ్చారు, తర్వాత ఈ ప్రకృతినిచ్చారు. తర్వాత నేను ఎదగడానికి మూల కారణమైన యజ్ఞాలు, దానాలు, తపస్సులని కూడా సృష్టించి ఇచ్చారు. అందుకు మీకు కృతజ్ఞత తండ్రి అని ఆ కృతజ్ఞతా భావంతో వచ్చే నామమే, కృతజ్ఞతను తెలియజేసే నామము ఓం అనే నామము. ఓకే. నెక్స్ట్ మోక్షకాంక్ష గలవారు స్వలాభాపేక్ష లేసమాత్రమైనయో లేకుండా లోకహితార్థమై యజ్ఞ దాన తపశ్చర్యలను ఇది ఎంతయు పరమాత్మదే అను భావముతో తత్ అను నామమును ఉచ్చరించుచూ చేయుదురు. అయితే దానాలు యజ్ఞాలు చేసేటప్పుడు కూడా నేను చేస్తున్నాను అనే భావన దాటి ఇదంతా పరమాత్మ ఇచ్చిందే, అయ్యా మీరు నాకు ఇచ్చిందే, నేను మళ్ళీ నా వద్దన కోసం వినియోగిస్తున్నాను. సత్యం తెలియజేశారు. ఇది చూడండి. మోక్షకాంక్ష. మోక్షాన్ని పొందాలి అంటే స్వలాభాపేక్ష లేసమాత్రము లేకుండా స్వలాభాన్ని దీనివల్ల నాకేం లాభం వస్తది అనేది ఏమాత్రం ఆలోచించకుండా కేవలం మోక్షం కోసమే లోకహితార్థమై లోకమంతా సుభిక్షంగా ఉండాలి. ఈ ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలి. మంచి జరగాలి. అందరి మంచి కోరుకుంటూ అంటే మన లోపల ధర్మాన్ని స్థాపన చేసుకోవడానికి చేసే చర్యలు. అంతరంగంలో ధర్మస్థాపన చేయడానికి యజ్ఞాలు, దానాలు, తపస్సులు ఇవన్నీ చేస్తూ ఉండేటప్పుడు తత్
అనే నామాన్ని ఉచ్చరిస్తారు. ఇవన్నీ కూడా మీరు మాకు అందించారు. వీటి వల్ల మమ్మల్ని మేము ఉద్ధరించుకోవడానికి మాకు కుదురుతుంది. మోక్షాన్ని పొందడానికి కూడా హెల్ప్ అవుతుంది. అంటే ఈ పనులు చేసేటప్పుడు మేము దేన్ని వదలాలి అనేది మాకు నేర్పించారు. వీటి వెనకున్న ఆంతర్యాలని మాకు నేర్పించారు అని తత్ అనే నామం ఆ ఉద్దేశంతో పలికేది. మోక్షకాంక్ష గలవారు స్వలాభాపేక్ష లేసమాత్రమైన లేకుండా లోకహితార్థమై యజ్ఞదాన తపశ్చర్యలను ఇది ఎంతయు పరమాత్మదే అనుభావంతో తత్ నేనేంటి ఇప్పుడు దానం చేసేటప్పుడు నేను దానం చేశాననే ఫీల్ వస్తది. కానీ అది కూడా దాటి ఎవరికిస్తున్నాం? సృష్టి ఆయనదే. సృష్టించింది ఆయనే. ఈ పదార్థం ఆయనదే. అందుకునేవాడెవడు, ఇచ్చేవాడెవడు, పుచ్చుకునేవాడెవడు అంతా ఒక నాటకం. ఆయనదే ఆయనకిస్తున్నాం అని ఆ సత్యం అవగతం అవ్వడం. ఆ సత్యం అవగతమై ఆహా! అని ఆ సత్యం అవగతమైన ఆ ఆనందంలో పలికే పేరు తత్ అని నామం. నెక్స్ట్ ఓ పార్థ సత్ అను పరమాత్మ నామము సత్య భాషణమునందు సత్య భావమునందు శ్రేష్ఠ భావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు శ్రేష్ఠుడు అని భావమునందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమ కర్మాచరణమునందు సత్ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. సత్ అంటే ఏంటి? ఏది సత్యము, ఏది అసత్యము అనే అవగాహన పెంచుకోవడం. ఇది సత్యం, ఇది అసత్యం. విశ్వ నియమాలు సత్యం. దానికి విరుద్ధంగా ఉన్నదంతా అసత్యం. ఇది సరి అయినది, ఇది సరికానిది. అందుకే సత్య భావమునందు సత్యం గురించి అర్థమైనప్పుడు, ఏది శ్రేష్టమో అర్థమైనప్పుడు, పరమాత్ముడు నిత్యుడు శ్రేష్ఠుడు అనే భావమునందు ఈ సృష్టి అంతా పరమాత్మే ఉన్నారు. ప్రతి ప్రాణి కూడా ఆయన యొక్క స్వరూపమే. ప్రతి ఒక్కరు కూడా ఆయనగా మారడానికి వచ్చిన వాళ్లే అనే అవగాహన పెంచుకున్నప్పుడు ఉత్తమ కర్మాచరణము ఆ అవగాహనతో ఉత్తమమైన పనులే కర్మని ఆచరించడం, అది కూడా ఉత్తమంగా సరి అయిన విధంగా నేను ఏ పని చేస్తున్నాను, దేనికోసం చేస్తాను పూర్తి ఎరుకతో చేయడం. ఉత్తమ కర్మాచరణ నందు సత్ ఇదా సత్యము, సరి అయిన పని చేయాలా, ఇదా సత్యము, సత్యం ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం అనే అవగాహన కలిగేటప్పుడు ఆయనకి కృతజ్ఞత భావంతో సత్యం బోధపడినట్టు చేశావయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఇది సత్యమని, ఇది అసత్యమని నాలో ఉన్న భ్రమలను తొలగించారు, అందుకు కృతజ్ఞతలు. అలాగా సత్ అనే పదం వెనక కూడా సత్యాన్ని తెలియజేసినందుకు లోపల నుంచి కృతజ్ఞతా భావంతో వచ్చే పదం సత్ అనే పరమాత్మ నామం. ఇంకా ఉంది యజ్ఞ దాన తపక్రియలే అందలి నిష్ట ఆస్తిక భావమును సత్ అని అందరు. నువ్వు యజ్ఞం చేయి, దానం చేయి, తపస్సు చేయి, ఏమైనా చెయ్యి, దాని వెనక నిష్ట శ్రద్ధ చెయ్యాలి అనే తపన, అది కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా చేస్తాం. అది కూడా సత్యమే, అది సత్. ఇలా ఉంటేనే ఇలా చేయగలుగుతాము. ఇంత నిష్ట ఉండాలి, ఇంత శ్రద్ధ ఉండాలి అని నేర్పించారు. నెక్స్ట్ పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిశ్చయాత్మక కర్మలను కూడా సత్ అని అందరు. నిశ్చయాత్మక కర్మలు అంటే విధిలో తెచ్చుకున్నాం, ఖచ్చితంగా చేసి తీరాలి, ఆ కర్మని ఖచ్చితంగా ఆచరించి తీరాలి. పరమాత్మను ఉద్దేశించి దేనికి నేను ఈ కర్మలను ఎందుకు చేస్తున్నాను, నాకు ఈ కర్మ ద్వారా నేను నేర్చుకోవాల్సింది ఏదో ఉంది, పరమాత్మ ఈ కర్మ ద్వారా నాకేదో నేర్పించడానికి రెడీగా ఉన్నారు, ఇందులో కూడా ఈ కర్మ వెనక కూడా ఏదో సత్యం దాగుంది అని ఆ సత్యాన్ని వెతికి వెతికి తెలుసుకుంటూ నిశ్చయించుకొని చేసే ప్రతి కర్మ వెనక కూడా ఒక నిశ్చయం, లెర్నింగ్ ఉంది అనే అవగాహనతో చేసే ప్రతి కర్మ వెనక కూడా సత్యం అని అందరూ, సత్ అని అందరూ. అంటే ఈ సత్ అనే పదము ఒక్కొక్క సత్యం మనకు అవగతం అయ్యేటప్పుడు కృతజ్ఞత భావంతో పలికే పదం సత్యం, సత్. ఓకే చెప్తూ ఓ అర్జున శ్రద్ధ లేకుండా
అంటే విశ్వాసం లేకుండా చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరించబడు తపస్సు, ఇంకనూ జరుపబడు ఇతర శుభకర్మలన్నీను అసత్ అని చెప్పబడును. ఏమాత్రం ఇష్టం లేదు. శ్రద్ధ లేదు. దాన్ని పద్ధతి తెలీదు. ఎందుకు చేస్తున్నామో తెలీదు. ఎవరి కోసం చేస్తున్నామో తెలీదు. సరిగ్గా చేస్తున్నామో లేదో తెలీదు. ఏ అవగాహన లేకుండా, ఎటువంటిది లేకుండా ఎన్ని దానాలు చెయ్యు, ఎన్ని యజ్ఞాలు చెయ్యు, ఎన్ని తపస్సులు చెయ్యి, ఏదైనా చెయ్యు. ఎలాంటి శుభకర్మలైనా చెయ్యి, మంచి పనులు ఎన్నైనా చెయ్యి. కానీ అక్కడ శ్రద్ధ లేదు. అంటే ధర్మం లేదు. ధర్మం లేకుండా చేసే ఎంతటి పనైనా సరే, శుభకర్మ ఎంత పెద్ద శుభకర్మ అయినా సరే, అసత్ అది అసత్యమే అని చెప్పబడును. దాని వలన జీవించి ఉండగా గాని, మరణించిన పిదప గాని ఎట్టు ప్రయోజనము లేదు. ఇలాంటి అసత్యం వలన అంటే మనల్ని మనం భ్రమలో ఉంచుకొని, నేను చాలా గొప్పవాడిని. నేను ఎన్ని పనులు చేశాను, ఎన్ని దానాలు చేశాను, ఎన్ని ధర్మాలు చేశాను, ఎన్ని యజ్ఞాలు చేశాను, ఎంత సర్వీస్ చేశానని మనల్ని మనం భ్రమలో ఉంచుకొని, మన భావన వేరు. అంటే ఇన్నర్‌లో ఉన్న ఫీల్ వేరు. బయటికి చేసే పని వేరు. ఆ ఫీల్‌కి, ఈ పనికి సింక్ అవ్వలేదు. కానీ మనమేదో గొప్ప పని చేస్తున్నాము అనే భ్రమలో ఉంటాం చూసారా? దానివల్ల జీవించి ఉండగా గాని, మరణించిన తర్వాత గాని ఎట్టి ప్రయోజనము లేదు. అంటే లెర్నింగ్ ఏం తీసుకోలేకపోతాం. లెర్నింగ్ ఆగిపోతే ఇక్కడ ప్రయోజనం లేకపోవడం అంటే మంచి పని చేసినోడు, పుణ్యకర్మ చేసినోడు స్వర్గానికెళ్తాడు. మళ్ళీ మరణిస్తాడు. ఇక్కడనేది ప్రయోజనం అంటే ఆత్మకేంటి ప్రయోజనం? అది జీవాత్మకి శరీరాన్నిచ్చి, జన్మనిచ్చి పంపించింది. అది ఏమీ నేర్చుకోనప్పుడు దానికి ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రయోజనం ఉండడం, ఉండకపోవడం అంటే ఏం నేర్చుకున్నాము, ఏం నేర్చుకోలేదు. ఏ లెర్నింగ్ తీసుకున్నాము, ఏ లెర్నింగ్ తీసుకోలేదు. లెర్నింగ్ తీసుకోలేదు, ప్రయోజనం లేదు. లెర్నింగ్‌గా మార్చాము, ప్రయోజనం ఉంది. సో, ఎక్కడా ప్రయోజనం లేదయ్యా. నువ్వు ఏది కూడా నేర్చుకోవడము, తెలుసుకోవడము, ఆ తెలుసుకోవడం కోసమే నేనిది చేస్తున్నాను. చేస్తూ, చేస్తూ తెలుసుకుంటున్నాననే అవగాహన లేకుండా ఏం చెయ్యు, ప్రయోజనం లేదు అని ఒక్క మాటలో తేల్చి పడేశారు. ఇది శ్రద్ధాత్రయ విభాగ యోగం. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.